ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణము 14వ భాగం అండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 14వ రోజు మనం చేయవలసిన పూజలు, పాటించవలసిన నియమాలు. 14వ రోజు శుద్ధ చతుర్దశి రోజున యముని ఆరాధించాలి, కాలభైరవుని పూజించాలి, సునకానికి భోజనం పెట్టాలి, ఉప్పు పులుపు కారం తినకూడదు, ఇనుము నువ్వులు దానం ఇవ్వాలి. రాజా, కార్తీక మాసంలో ఆచరించవలసిన మరికొన్ని ధర్మాలు చెప్పాను, ఆలకించు అని ఈ విధంగా చెప్పసాగారు వశిష్ఠుల వారు. కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టమైన రష్టోత్తములను చేయుట, శివలింగ సాలగ్రామమును దానమిచ్చుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యములు చేస్తే పూర్వ జన్మలో చేసిన అన్ని పాపముల నుండి విముక్తి కలుగురు. వారికి కోటి యాగములను చేసిన ఫలము దక్కును. పితృదేవతలు తమ వంశము నందు ఆబోధునకు అచ్చు వేసి ఎవరు వదులుతారో అని ఎదురు చూస్తుండరు. కనుక పితృదేవతల సంతోషం కోసం ఆబోధును వదలాలి. ఆ విధముగా చేస్తే కోటి యాగాలు చేసిన ఫలము వస్తుంది. అట్లు చేయనివాడు రౌరవాది నరకమున అనుభవించుటయే కాక వారి బంధువులను కూడా నరకములో పడినట్లు చెయ్యును. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి, నిష్ఠతో వ్రతము చేసి, సాయంకాల సమయమున శివకేశవుల ఆలయములలో దీపారాధన చేసి, ఆ రాత్రి ఎందియో జాగరణ ఉండి, మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము పెట్టిన వారు ఇహపరమునులయందు అన్ని సుఖములను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి కలుగును. ఈ మాసమునందు పరమాన్న భక్షాలు చేయకూడదు, ఇతరులు ఎంగిలి తినకూడదు, శ్రద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినకూడదు, అంటే ఎర్రగడ్డలు తినకూడదన్నమాట. నువ్వుల దానము తీసుకొని రాదు. శివార్చన సంధ్యానందమును చెయ్యని వారు వండిన వంటలు తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు మరియు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందు భోజనము చెయ్యరాదు. కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భుజించకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చెయ్యవారు ఈ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ చేయవలెను. ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసములో నూనె రాసుకొని స్నానము చేయకూడదు. పురాణమునను శాస్త్రమునను నిర్ణయించారు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేయకూడదు. చేసిన అతి కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడే చెప్పాడు. ఒకవేళ అనారోగ్యంతో ఉండి కార్తీక మాస వ్రతము విడవకుండా చేయవలనని నిబంధన ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. ఈ విధంగా చేయువారు గంగా, గోదావరి, సరస్వతి, యమున మొదలగు పుణ్యనదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు సమీపంలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు బావి దగ్గర కాని, చెరువు నందు కాని స్నానము చేయవచ్చును. ఈ సమయంలో గంగేద, యమునే చైన, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి జలస్మనయ సన్నిధం చూరు అని చదువుతూ స్నానము చేయవలెను. స్నానం పూర్తి అయిన తరువాత సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి. కార్తీక మాస వ్రతము చెయ్యువారు పగలు పురాణ పఠన, శ్రవణం, హరికథ, కాలక్షేపములతో కాలం గడపవలను. సాయంకాలమున సంధ్యానందనాది కార్యములు ముగించి పూజ మందిరములో ఉన్న శివుని శాస్త్రోక్తముగా ఈ క్రింద నామాలతో పూజించవలను. ఓం శివాయ నమం ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమం ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసనయే నమం నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమం పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమం హస్తం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమం స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమం వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమం యజ్ఞోపత్యం సమర్పయామి. ఓం కాపాలనే నమం గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణ నమం పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమం అక్షత్యే సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమం ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమం దీపం సమర్పయామి. ఓం లోకాక్షాయ నమం నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమం కర్పూర నీరాజనం సమర్పయామి.
ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ విధంగా కార్తీక మాసం అంతయు పూజించవలెను. శివ సన్నిధిలో దీపారాధన చేయవలెను. పూజ తరువాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సత్కరించవలెను. ఆ విధంగా చేసిన 100 అశ్వయోధ యాగములు చేసిన ఫలము 1000 వాజపేయి యుగములను చేసిన ఫలములు కలుగును. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పండ్లు దానం చేసిన వారి సంతతి అభివృద్ధి చెందును. ఉపవాసముండి శివారాధన చేసి నువ్వులు దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులు దీపారాధన చేసినచో వారి వంశీయులు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు అనేక విధములనై 100 జన్మములు ఎత్తి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించినచో 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను విన్నవారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి లభించును. స్కంద పురాణం